ఈ రాష్ట్రంలో ఏ విలేజ్ పోయి బట్టి విక్రమార్క అంటే కమిషన్ ఏజెంట్ అంటున్నారు. సిగ్గుపోతున్నది. దళితులను అవమానపరుస్తుండాయన. 5 కోట్లు ఇచ్చేది ఉంటే 10%, 100 కోట్లు ఇచ్చేది ఉంటే 40% బిల్లు. మోత్కుపల్లి గారు మాజీ మంత్రి, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, చాలా డేరింగ్ డాషింగ్గా వ్యవహరించిన వ్యక్తి. నిజంగా మీరు బట్టి విక్రమార్క విషయంలో అన్ని తెలుసుకొని మాట్లాడుతున్నారా? ఉన్నట్టుగానే ఆయన నేను ఇప్పటికైనా అతను రియలైజ్ అయ్యి బయటకు వచ్చి వేరే క్వార్టర్లో ఉండి పొద్దున్నే లేచి ఒక కుర్చీ వేసుకొని బయట కూర్చుండి సమస్యలు పరిష్కారం చేస్తుండే అంటే నేను పోయి దండేస్తా. నా సోదరుడు కానీ ఇంత అవమానకరమైన బతుకు బతున్నాడు, ఇంత సిగ్గు లేకుండా బతున్నాడు అనే బాధ తప్ప నాకేం పట్టిందండి. ఇదే మోత్కుపల్లి గతంలో ముఖ్యమంత్రి కలవట్లేదంటూ ముఖ్యమంత్రి మీద సంచలన వ్యాఖ్యలు, కానీ యూటర్న్ తీసుకొని మళ్ళీ లేదు రేవంత్ రెడ్డి విషయంలో ఎప్పుడైనా నాది ఒకటే మాట. కానీ మరి మనోళ్ళు ఏం చేస్తున్నారు అనేది నా ఆలోచన. మనోళ్ళని తిడుతుండ్రు కదా బయట. బట్టి విక్రమార్క దొంగ కమిషన్ ఏజెంట్గా బతున్నాడు, పైసలు ఇవ్వకపోతే పని కావట్లేదని బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు నేను వింటే నా మనసు ఎంత బాధపడుతుంది. ఒక దళితుడు ఇంత నీచమైన బతకాలనా? అవసరమా? అరే మేము కూడా 6 ఏళ్ళు గెలిచిన, 6 సార్లు గెలిచినాయా? గో అండ్ సీ మై క్యారెక్టర్. నాన్ సెన్స్. ఏం బతకది? అది కాదు, ఆయనకు అవసరం ఏముంది? నేను అందుకంటున్నా. కానీ బట్టి విక్రమార్క నాకేం కోపం? బట్టి విక్రమార్కమైన ఏ రకమైన కోపం లేదు. ఒకే ఒక కోపం ఏంటంటే రిజర్వేషన్లో వచ్చిన సీట్లు అందరికి ఉండాలి కదా. నువ్వు ఢిల్లీలో నీకు పలుకుబడి ఉంది. పలుకుబడి ఉంటే నువ్వు పెద్ద మనిషిగా చలామణి కావాలనుకున్నప్పుడు, నువ్వు ఒక డిప్యూటీ సీఎంగా కావాలనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది? మరి మాదిగోళ్ళ షేరు మాదిగోళ్ళకి వస్తుందా లేదని చూడాల్సిన బాధ్యత నీకు లేదా? కన్ను లేవా? బుద్ధి లేదా నీకు? దీనికి ఈ విమర్శకు నువ్వు గురి కావాల్సి వస్తుందని నువ్వు ఎందుకు అనుకోలేదు? ఏమే వివేక్ వెంకటస్వామి స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి దోపిడి. ఎందుకే మీకు పదవులు? మీరు సర్వీస్ చేసేది లేదు, ప్రజలతో మాట్లాడేది లేదు, ఏ పేదవాన్ని మీరు గుర్తించి లేదు, మీ కాళ్ళు మొక్కాలే వచ్చి. కానీ ఎట్లా చేస్తారు ఇప్పుడు? కానీ వాళ్ళు సర్వీస్ చేయకపోతే ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు, ఎట్లా గెలిపిస్తారు? వినమ్మా, పార్టీకి గాలి వచ్చినప్పుడు ఎవడైనా గెలుస్తాడా? పార్టీకి గాలి వచ్చినప్పుడు, ఆ పార్టీకి యాంటీ గాలి వచ్చినప్పుడు ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ మీద యాంటీ గాలి వచ్చినప్పుడు ఆ పార్టీ గెలుస్తుంది. గాల్లో గెలవడమే, ఓట్లతో గెలవలేదు. అసలు గెలిచే ప్రశ్నే లేదు రాబోయే కాలంలో. ఇంకా కూడా చెప్తున్నాను. ఇప్పుడు అధికార పార్టీలో ఉండి చాలా తక్కువ మంది మంత్రుల మీద, అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద కామెంట్ చేస్తారు, ఆలోచిస్తారు. కానీ ఎందుకు మోత్కుపల్లి పార్టీలో ఉండి పార్టీ మంత్రుల మీద విమర్శ చేస్తారు? నేను స్టూడెంట్ లైఫ్లో నుంచి కూడా నా ప్రజల పక్షానే ఉన్నాను. నేను మాలోళ్ళ పక్షాన ఉన్నా, మాదిగోళ్ళ పక్షాన ఉన్నా, అందరి కోసం ఉన్నా, వాళ్ళ కోసం ఉద్యమాలు చేసిన, జైలుకు పోయినా. అర్థమైందా? కాబట్టి ఆమెను నిరారదీక్ష చేసిన ఇదే మాలోళ్ళ కొరకు. మాలోళ్ళు కాదు, నాకు కావాలి దళితులు. అందరం కలిసి దళితులం. మన సమస్యలు మనం పరిష్కారం చేయడానికి ఒక మీటింగ్ పెట్టుకుందామని చెప్పాను. ఎవడు ముందుకు రాడు? ఇప్పుడు ఊక బజార్లో అరుచుకుంటే ఎందుకయా? మనం ఎదిగిన వాళ్ళం అందరం ఒక దగ్గర కూర్చొని ఎవరికి అన్యాయం జరిగిందో మాట్లాడుకుందామంటే ఒక్కరు రాడు. మాదిగ మహాశక్తి జెండాను ఆవిష్కరించి దాదాపు 3 నెలలు గడుస్తున్నది. తెలంగాణలో పలు జిల్లాలో, పలు గ్రామాల్లో మోత్కుపల్లి అడుగుపెట్టి అక్కడ జనాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎంత మేరకు మాదిగలలో, దళితులలో ఐక్యత తీసుకొచ్చిండు మోత్కుపల్లి? మీరు ఒక మాట చెప్తా, పెట్టింది ఇప్పుడు మొన్ననే కదా. మొన్నైనా కూడా ఎంత జనంలోకి వెళ్ళిందో నేను చెప్పక్కర్లేదు. మీరు చూసుకోండి, యూట్యూబ్లు చూసుకోండి, ఇన్స్టాగ్రామ్ చూసుకోండి, ఏదైనా చూసుకోండి. ఏదో ఫేక్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, మా మాదిగ జాతి పట్ల ఈ బ్యానర్ పెట్టడానికి కారణం కూడా వీళ్ళే. ఎందుకు చెప్తున్నా అంటే నేను నా బతుకంతా కూడా దళితుల కోసం, అన్ని వర్గాల కోసం బతికినవాడిని. కానీ ఈ రాష్ట్రంలో పెద్ద సంఖ్య కలిగి బలమున్నటువంటి కులం మాదిగ కులం. మీరు ఆనాటి నుంచి ఈనాటి దాకా మాదిగ కులాన్ని గొంతు నొక్కి రాజకీయంగా ఎవడు బతకకుండా చేస్తున్నారు. మా గొంతులు కోస్తున్నారు, రాజకీయ మర్డర్ చేస్తున్నారు. ఎట్లా చేయాలి ఇది? ఇప్పుడు మొన్న పార్లమెంట్లో 3 సీట్లకు 3 సీట్లు వాళ్ళే దుబ్బుకుపోయారు. మరి మాది కూడా ఏం చేయాలి? 70 లక్షల మంది ఉండి మేము ఏం చేయాలి? గడిగోయాలన్నా? ఎంతవరకు కరెక్ట్ ఇది? అయ్యో పాపం వాళ్ళకి అన్యాయం జరిగిందని ఒక్క గొంతన్న బయటకు వచ్చి మాట్లాడలే. బట్టి విక్రమార్క మాట్లాడలే, వివేక్ వెంకటస్వామి మాట్లాడలే, ఎవడూ మాట్లాడలే. మరి ఎట్లా? మరి మేమేమో మాలోళ్ళకి అన్యాయం జరిగితే బయటకు వచ్చి మేము చావడానికైనా సిద్ధపడి అంత ఉద్యమాలు చేస్తాము. మీరేమో మాకు అన్యాయం జరిగితే కనీసం అన్యాయం అని చెప్పలేని పరిస్థితిలో మీరు ఉండాలంటే ఎందుకయ్యా మీరు లీడర్లు? దానికోసం నేను బాధపడుతున్నా. ఐక్యత లోపించింది.
అన్యాయాన్ని అన్యాయం అని చెప్పే దశలో మీరు లేనప్పుడు రాజకీయాలు ఎందుకని నేను అడుగుతున్నా. అంతేగాని 3 సీట్లకు 3 సీట్లు మీరు దొబ్బకపోతే మేము అడగకుండా ఉండాలా? రెండోది, రాబోయే కాలంలో అడగకుండా కనుక నేను ఇవాళ అడగకుండా ఉంటే ఆయాలో కూడా ధర్నా చేశాను. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ధర్నా చేశా ఒక రోజంతా. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా అంటే, ఇవాళ కనుక నేను ఈ బ్యానర్ మాదిగ మహాశక్తి అనేది ఒక బ్యానర్ పెట్టుకొని మాదిగల తరపున నేను నిలబడపోతే నా జాతిని నిర్వీర్యం చేసినట్టు కనబడుతున్నది. వీళ్ళ దాడికి తట్టుకునే పరిస్థితి నా జాతి లేదు. కాబట్టి జాతి చైతన్యం కోసం మాదిగ మహాశక్తి ఈ 70 లక్షల మందికి ఏ పరిస్థితుల్లో కూడా రాజకీయ చైతన్యం తీసుకురావాలి. మేము చెప్పినోడే గెలవాలి, మేము చెప్పకపోతే వాడు ఓడిపోవాలి. ఏ పార్టీ అయినా సరే మాదిగోళ్ళు గెలిపిస్తేనే. పోయినసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మాదిగోళ్ళు. అంతకుముందు టీఆర్ఎస్ ఇది ఉద్యమం ఏది తెలంగాణ ఉద్యమం సకల జన సమ్మె చేసిందంతా మాదిగోళ్ళు. కాబట్టి ఎటైనా మాదిగోళ్ళు నిలబడి అమాయకంగా గెలిపిస్తూ వస్తున్నారు. ఈసారి అట్లాగా రాజకీయ నిర్ణయంతో గెలిపిస్తారు. మాకు ఏ పార్టీ మీద కోపం లేదు, అది కూడా చెప్తుండే. క్లారిటీ, నాకు ఒక చిన్న డౌట్ సార్, ఒక్క నిమిషం, క్లారిటీ ఉండాలి. మాకు ఏ పార్టీ మీద కోపం లేదు. మా మీద జరిగినటువంటి అన్యాయాలు వాళ్ళు సరిచేయమంటున్నాం. మాకు ఎవరు సరి చేస్తారో వాళ్ళ తరపున ఈ 70 లక్షల మంది నిలబడి ఆ పార్టీని నిలబెడతాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చాలా డిమాండ్స్ ఏంటి? మాకు ఒక 10 ఎకరాల భూమి ఇవ్వమంటే ఇవ్వరా? మాదిగా భవన్ కట్టుకుంటామంటే ఇవ్వరా? నేను మొన్న వర్గీకరణ విషయంలో వర్గీకరణలో కేసులుంటే వర్గీకరణ అమలవుతుంది, కానీ వర్గీకరణ పేరట బుక్ అయినటువంటి కేసులన్నీ అట్లే ఉన్నాయి. మా మందకృష్ణ మాదిగ మీద కూడా అట్లే ఉన్నది కేసు. ఇది ఎంతవరకు న్యాయం? ఎందుకు తీసేయటం లేదని నేను అడుగుతున్నా. ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఎవరైతే వర్గీకరణ కోసం పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిండ్రో జాతి కొరకు, వాళ్ళకు మనిషికి ₹1 కోటి ఇవ్వమని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చావు బతుకులలో ఉన్నారు వాళ్ళు, హాస్పిటల్ పాలైన వాళ్ళు. ఏంటిది? ఈ పరిస్థితిలో చెప్పుదామంటే ముఖ్యమంత్రి టైం ఇయ్యాడు, చెప్పుదామంటే మా తరపున డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా టైం ఇయ్యాడు. ఏం చేయాలి మరి? బట్టి విక్రమార్క ఎవరి తరపున డిప్యూటీ సీఎం అయ్యాడు? మాదిగోళ్ళ తరపున అయ్యాడు, 59 కులాల తరపున అయ్యాడు. ఒక్కసారి నా పిలిచి మాట్లాడొచ్చు కదా. అదే దళిత నాయకులు చాలా మంది మంత్రులు ఉన్నారు కదా, అడ్లూరు లక్ష్మణ్ లేకపోతే ఇతర మంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రులతో కలిసే ప్రయత్నం చేయలేదా? మీ వాయిస్ ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు? నేను ఒక మాట చెప్తా, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలి. నేను అందరికి చెప్తున్నా. ఇంకా నా రోజులు పోతే చాలా విషయాలు చెప్పేది ఉన్నా చెప్తానే, నేను వెనుకకు పోను. కానీ బట్టి విక్రమార్కదే ఎందుకు మాట్లాడుతున్నాడే? ఆయన డిప్యూటీ సీఎం. రెండోది, కరప్టెడ్ అనేటువంటిది ప్రతి నోట వింటున్న మాట. కనీసం ఇట్లనన్నా ఆయన దృష్టికి పోతే మారుతాడేమనేది నా ఆలోచన విధానం. నేను అట్టనే ఉంటా అంటే ఉండు, నీ కథ చరిత్రలో నువ్వేమైతావో భగవంతుడు చూసుకుంటాడు. నా ఉద్దేశం అయితే అతను మారాలని. ఇంత దుర్మార్గమైనటువంటి కరప్షన్ మంచిది కాదని చెప్తున్నా. నీచమైన బతుకుతున్నాడు బట్టి విక్రమార్క. పైసలు వస్తే రావచ్చు, బయట ఏమనుకుంటారు? బూతు మాటలు తిడుతున్నారు, ముఖ్యమంత్రిని తిడుతున్నారు, ఈయనను కూడా తిడుతున్నారు.